వాయు కాలుష్యం ఇది రాజధాని ఢిల్లీ ప్రజలను వణికిస్తోంది. అడుగు బయట పెట్టాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. ఎదురుగా ఏమొస్తుందో గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది. సాధారణంగా వాయు నాణ్యత 0 నుంచి 100 సూచీల్లో ఉండాలి. కానీ ఢిల్లీలో ఏకంగా 1700 వాయు నాణ్యత సూచీలను దాటేసింది. ఢిల్లీలో ఒక రోజు బయట గడపడం అంటే 49 సిగరెట్లను పీల్చేసినట్టే. స్వచ్ఛమైన వాయువును పీల్చుకోవడం ఢిల్లీలో క్లిష్టంగా మారింది. గొంతు, ముక్కు, చెవి సమస్యలు ఉన్నవారు ఢిల్లీని వీడి పోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఢిల్లీ కాలుష్యానికి కారణం పంజాబా, హర్యానా? వాయు కాలుష్యం సమస్య ఎందుకు రాజకీయంగా మారింది? వాచ్ ది స్టోరీ. ఢిల్లీలో జీవనం కొనసాగించడం కష్టమేనా? రోజులో 49 సిగరెట్ల కాలుష్యాన్ని ఒక్కొక్కరు పీలుస్తున్నారా? ఢిల్లీ వాయు కాలుష్యం రాజకీయం ఎందుకు? దేశ రాజధాని ఢిల్లీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మహానగరాన్ని కాలుష్య వాయువులు కమ్మిస్తున్నాయి. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితులే మళ్లీ పునరావృతమవుతున్నాయి. శీతాకాలం మొదలైందంటే సేమ్ స్టోరీ రిపీట్ అవుతోంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచికలు 1700ను దాటేశాయి. ఈ వాయు నాణ్యత సూచికల గురించి ముందు తెలుసుకుందాం. సాధారణంగా వాయు నాణ్యతను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQIతో సూచిస్తారు. స్వచ్ఛమైన వాయువులు 0 నుంచి 100 AQI లోపు ఉంటాయి. ఢిల్లీ వాయు నాణ్యత సాధారణం కంటే 17 రెట్లు దారుణంగా ఉందని స్పష్టమవుతుంది. ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రతి దానిపై ప్రభావం పడుతుంది. ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన 14 విమానాలను దారి మళ్లించారు. దీనికి కారణం పగలు కమ్మేయడమే. స్కూళ్లను ఇప్పటికే మూసివేశారు. విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలను మొదలుపెట్టారు. నిర్మాణ పనులను నిషేధించారు. చాలా వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అప్పగించారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆన్లైన్ వర్క్ ప్రారంభించినంత మాత్రాన వాయు నాణ్యత మెరుగుపడదు. వర్క్ ఫ్రం హోం అయినా ఢిల్లీ ప్రజలు అదే నగరంలో నివసిస్తూ అవే వాయువులను పీల్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఢిల్లీ ప్రజలు విషవాయువులని పీల్చుకుంటున్నారు. ఢిల్లీలో పరిణామాలు చాలా ఘోరంగా మారుతున్నాయి. కాలుష్యంపై డాక్టర్ల సలహా ఏమిటో తెలుసా? రాజధాని వీడి వెళ్లిపోవాలంటున్నారు. అలర్జీలు ఉన్నవారు ఢిల్లీకి వస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అలర్జీలు ఉన్నవారు ఢిల్లీని వీడడం మంచిదని సూచిస్తున్నారు. కాలుష్యం లేని ప్రాంతాల్లో ఉంటేనే మంచిదని వైద్యులు వివరిస్తున్నారు. సో ఢిల్లీని కాలుష్యం ముంచెత్తుతుండటంతో రాజధాని ప్రజల ఎదుట 3 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఏ. విషపూరిత వాయువులను పీల్చుకోవడం. బి. ఢిల్లీని వీడడం. సి. ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేయడం. లేదంటే తలుపులు, కిటికీలను మూసుకొని ఉండడం. ఢిల్లీలో చట్టాన్ని గౌరవించి పన్నులు చెల్లిస్తున్న ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొరియన్ డ్రామా స్కిడ్ గేమ్స్ లో కష్టాలను తలపించేలా ఉంది ఢిల్లీ వాసుల సిచ్యువేషన్. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లోనూ ఎవరు బాగున్నారో ఊహించండి. వాళ్ళు మరెవరో కాదు. ఇలాంటి సమస్యల నుంచి తమను గట్టెక్కిస్తారని ప్రజలు ఎన్నుకున్న నాయకులే ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఢిల్లీలోనే ఉంటారు. కాకపోతే వాళ్ళు నివసించేది అధికారిక భవనాల్లో, రాయబార కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లోనే. ఆ ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచికలు 500 లోపే ఉంటాయి. అక్కడ కూడా కాలుష్య వాయువులే ఉంటాయి. కానీ ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా మెరుగ్గా వాయు నాణ్యత ఉంటుంది. అంటే 1700 AQI కంటే 500 AQI మెరుగైనదే. ఆయా ప్రాంతాలన్నీ పూర్తిగా పచ్చని చెట్లతో ఉంటాయి. అంతేకాకుండా అక్కడి నిబంధనలు కూడా కఠినంగా ఉంటాయి. VIPలు ఉండే ప్రాంతంలో పార్కింగ్ ఫీజులను గత నెలలో రెట్టింపు చేశారు. పార్కింగ్ ఫీజులను పెంచడానికి కారణం ఏమిటంటే ఆయా ప్రాంతాలను ప్రజలు సందర్శించకుండా చేయడమే. పార్కింగ్ ఫీజుల ఫలితంగా డ్రైవర్లు ఆ ప్రాంతానికి రావడానికి ఇబ్బంది పడతారు. దీంతో వాయు కాలుష్యానికి బ్రేకులు వేయొచ్చన్నమాట. ఇక ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫైయర్ల గురించి మర్చిపోరాదు. 2014 నుంచి 2017 మధ్య కాలంలో సుమారు 140 మేర ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేశారు. వాటిని కొనుగోలు చేసింది ఎవరో తెలుసా? 6 ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఆ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేశాయి. 2018 నుంచి 2019 మధ్య కాలంలో 159 ఎయిర్ ప్యూరిఫైయర్లను మళ్లీ కేంద్ర మంత్రిత్వ శాఖలు కొనుగోలు చేశాయి. కొత్త పార్లమెంటు భవనం పరిస్థితి ఏమిటి అంటే ఎయిర్ ప్యూరిఫైయర్లను అక్కడ ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించిన సమయంలో ఎయిర్ ప్యూరిఫైయర్లను అందులో అమర్చారు. ఇవన్నీ ప్రజలు చెల్లించిన పన్నులతోనే కొనుగోలు చేశారు. ప్రజాప్రతినిధులు మాత్రం ఢిల్లీలో సేఫ్ గా ఉన్నారు. వాయు కాలుష్యం నుంచి సాధారణ ప్రజలు బయటపడడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేయొచ్చు కదా అంటే వాటి ధర చూస్తే గుండె గుబ్బేలుమనడం ఖాయం. ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ విలువ 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. అదనంగా GST 18% వడ్డిస్తారు.
అంత పెట్టి కొనుగోలు చేసినా ఒక ప్యూరిఫైర్ ఒక రూమ్ కు మాత్రమే సరిపోతుంది. ఢిల్లీలో పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించే వాటిలో స్వచ్ఛమైన వాయువు ఒకటి. తాజాగా స్వచ్ఛమైన వాయువులను పిలవడం కూడా రాజ్యాంగపరమైన హక్కుగా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. రోడ్లు, విద్యుత్ లాగా స్వచ్ఛమైన వాయువుకు డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన వాయువులను పొందడం మానవ హక్కు. కానీ ఢిల్లీలో ఆ హక్కు లేకుండా పోయింది. లేదంటే స్వచ్ఛమైన వాయువుల కోసం కొంత మొత్తం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు దేనికి సంకేతం? సింపుల్ గా చెప్పాలంటే ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. డీజిల్ కార్లను వాడొద్దని, ఆన్లైన్లో విధులు నిర్వహించాలని, నిర్మాణాలను ఆపేయాలని, సోలార్ ప్యానెళ్లను కొనుగోలు చేయాలని ప్రజలకు నాయకులు పిలుపునిస్తున్నారు. ఈ సూక్తులన్నీ ప్రజల పన్నుల నుంచి కొనుగోలు చేసిన ప్యూరిఫైయర్ల ముందు కూర్చొని నేతలు చెబుతారు. అంతే తప్ప పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఉదాహరణకు చైనాను తీసుకుందాం. గత దశాబ్దంలో చైనా గగనతలాలు కూడా ఇప్పటి ఢిల్లీని తలపించేలా ఉండేవి. ఆ పగలు పూర్తిగా పచ్చగా ఉండి విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు బీజింగ్ AQI ఎంతో తెలుసా? కేవలం 63 మాత్రమే. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో AQI కేవలం 38 మాత్రమే. ఇప్పుడు ఈ రెండు నగరాల్లో వాయు ప్రమాణాలు అంతర్జాతీయ సూచికలకు అనుగుణంగానే ఉన్నాయి. అసలు చైనా ఎలా వాయు కాలుష్యాన్ని నివారించింది? సింపుల్ గా చెప్పాలంటే వాస్తవ సమస్యను గుర్తించి దానికి సరైన పరిష్కారాలను అమలు చేసింది. ఏమిటా పరిష్కారాలు అంటే ఎలక్ట్రిక్ వాహనాలను బీజింగ్ ప్రోత్సహించింది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేసింది. పట్టణాల్లోని చాలా ప్రాంతాలను వాకింగ్ జోన్లుగా మార్చింది. అంటే ఆయా ప్రాంతాల్లోకి వాహనాలను అనుమతించారన్నమాట. మరో ఉదాహరణ కైరో. 2019లో ఈజిప్టు రాజధానిలో సాధారణ AQI కంటే 13 రెట్లు అధికంగా వాయు కాలుష్యం ఉండేది. ఇప్పుడు కైరోలో 53 AQI నమోదైంది. ఇక వేరే దేశాల సంగతి పక్కన పెట్టి మన దేశంలోనే కొన్ని నగరాలు సాధారణ AQIని సాధించడంలో సఫలమయ్యాయి. సుమారు 20 నగరాలు 40% వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగాయి. అయితే ఢిల్లీ మాత్రం ఎందుకు మెరుగైన వాయువులను అందించడంలో విఫలమవుతుంది? అంటే దీనికి ఢిల్లీలోని రాజకీయాలే కారణం. రాజధానిలో కాలుష్యంపై కూడా రాజకీయంగా మారింది. పంజాబ్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడంతోనే ఢిల్లీలో కాలుష్యం కమ్ముకుంటుందని కేంద్రంలోని అధికార బీజేపీ వాదిస్తోంది. ఎందుకంటే పంజాబ్లో ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది. ఢిల్లీ కాలుష్యానికి హర్యానానే కారణమంటూ ఆమ్ ఆద్మీ ఆరోపిస్తోంది. ఎందుకంటే హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాజకీయాల కారణంగానే ఢిల్లీ వాయు కాలుష్యానికి పరిష్కారాలు లభించడం లేదు. ఢిల్లీ ప్రజల కష్టాలను తీర్చడానికి నాయకులు ఏకతాటిపైకి రావాల్సి ఉంటుంది. లేదంటే ప్రజలు దీనిపై గొంతెత్తితే విషయం కోర్టులకు చేరుతుంది. దీన్ని ఎవరికి వారు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తే ఓట్లు రావచ్చేమో కానీ ప్రజలకు స్వచ్ఛమైన వాయువులను మాత్రం అందించలేరు. స్వచ్ఛమైన వాయువును అందించడం ప్రభుత్వాల బాధ్యత. ఒక్క శీతాకాలంలోనే కాదు, అన్ని సమయాల్లో స్వచ్ఛమైన వాయువును అందించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది.